దిస్ ఈజ్ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో ఇవాళ మా యానివర్సరీ అనమాట, 4th యానివర్సరీ. సో ఫస్ట్ టైం కేక్ ఇంట్లో రెడీ చేద్దామని అనుకుంటున్నాను. సో మార్నింగ్ గుడికి వెళ్ళలేదు, ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఆయన డ్యూటీకి వెళ్ళాడు. సో నాన్ వెజ్ తినకూడదు కాబట్టి రైప్డ్ బనానాస్ తోటి, అంటే పండిన బనానాస్తోని కేక్ ఎలా చేయాలో చూశాను నేను కూడా యూట్యూబ్లోనే. సో దాన్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను ఒక 2 బనానాస్ తీసుకున్నాను, బాగా పండిన బనానాస్. దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలంట. ఫస్ట్ అది చేసుకుందాము. 2 బనానాస్ని బాగా స్మాష్ చేసుకున్న తర్వాతనే ఇందులో ఆయిల్, షుగర్, మిల్క్ కలపాలి. సో ఓకే, ఇది స్మాష్ చేసుకుంటున్నాను. నేను ఈ కప్పు కొలత తీసుకుంటున్నాను. మనం ఏదైతే కప్పు తీసుకోవాలో దాన్ని బట్టే అన్ని కొలతలు అలానే వేసుకోవాలి. 1/2 కప్ పాలు, ఒక ఫుల్ కప్పు షుగర్ అండ్ ఒక ఫుల్ కప్ ఆయిల్ పోసుకోవాలి. మనం కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ అయినా కలుపుకోవచ్చు, మన ఇష్టం అది. సో కలిపేసుకుందాం. పాలు, షుగర్ నేను ఫుల్ వేయట్లేదు, కొంచెం తగ్గించేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బనానాస్ ఉన్నాయి కదా, షుగర్ ఎక్కువ తింటే మాకు ఎవరికి పడదు కాబట్టి కొంచెం షుగర్ తగ్గించేస్తున్నాను. అండ్ ఆయిల్. ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా మిక్స్ అయిపోయింది అనమాట. ఇది కనిపిస్తుంది. సో ఇది మిక్స్ చేసిన తర్వాత నేను ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. అవసరం అంటే 2 మైదా పిండి అయినా తీసుకోవచ్చు, లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. బాగా జల్లెడ పట్టేసుకోవాలి, అట్లా అయితేనే మనం బాగా మిక్స్ అవుతుంది కేక్ మిక్చర్ అనేది. అంతే, ఇందులో వేసుకుంటాం. దీన్ని కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్సింగ్ ప్రాసెస్లోనే కేక్ బాగా వస్తుందంట. నేను నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం కేక్ చేయడం. అంటే లాక్డౌన్లో ఒకసారి ట్రై చేశాను, రవ్వ కేకు బిస్కెట్స్ వేసి ట్రై చేశాను అన్నమాట. ఫెయిల్ అయింది, మొత్తం రబ్బర్లా వచ్చింది అప్పుడు. ఇది అంటే ఇక సెకండ్ టైం. అది వెజ్జా నాన్ వెజ్ కేకు ఏమో, ఎగ్స్ వేసామో లేదో గుర్తులేదు. ఇదైతే బనానా కేక్. ఇది ఎందుకు నేర్చుకుంటున్నానంటే మా ధరన్ కోసం మెయిన్లీ. బయట కేక్స్ ఎక్కువ తినట్లేదు, సో ఇంట్లోనే రెడీ చేస్తే, ఓవెన్ ఉంది కదా ఆల్రెడీ, ఎందుకు దాన్ని ఉపయోగించుకోవడం బెటర్ అని అనిపించింది. సో ఇవాళ ట్రై చేస్తున్నా. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయితే చేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్, చిటికెడు అంతే. ఒక స్పూన్ బేకింగ్ సోడా ఇస్తున్నాను. బేకింగ్ పౌడర్ కూడా వేయాలి కానీ లేదు నా దగ్గర, తేలేదు. అది మిక్స్ అయిపోయింది. దీన్ని సెట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మాకు డిమార్ట్లో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. దీనిలో కొంచెం ఆయిల్ రాసుకొని దానిపైన బటర్ పేపర్ పెడతాను. ఇది బటర్ పేపర్ కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను లాస్ట్ వెళ్ళినప్పుడే. ఇలా వస్తుంది బయటకి. దాని సైజ్ చూసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. సో చేసుకున్నాను. ఇందులో బబుల్స్. అండ్ ఓవెన్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, క్యూ కంపెనీ వాళ్ళది, అంటే ఫ్లిప్కార్ట్ బ్రాండే అది కూడా. ఇందులో అన్ని మోడ్స్ ఉంటాయి మనకు, టెంపరేచర్ ఉంటుంది, టైం ఉంటుంది. అలాగే మోడ్ అంటే పైన కింద హీటింగ్, పైన వేసేయాలి కింద చేయాలని. అలాగే కేక్ పైన ఫాయిల్ పేపర్ పెట్టాను, ఎందుకంటే కేక్ మన ఫాయిల్ పేపర్ పెడితే ఏమవుతుందంటే పైన కేక్ పగలదన్నమాట, అంటే విరగదు. సో సాఫ్టీగా ఉంటుందని అలా పెట్టాను. ఎప్పుడైనా ఏదైనా ఓవెన్లో చేసేటప్పుడు ప్రీ హీటెడ్ ఓవెన్, అంటే ముందే మనం ఆన్ చేసుకోవాలి, కొంచెం వేడి కాగానే లోపల పెట్టేసుకోవాలి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈవినింగ్ మేము టెంపుల్ వెళ్తామని చెప్పాను కదా, సో ఈవినింగ్ 5-5:30 వరకు రెడీ అయిపోయాను అనమాట. కాకపోతే మేము రెడీ కాగానే వర్షం ఫుల్ స్టార్ట్ అయింది ఆ రోజు.
అండ్ వర్షం తగ్గే వరకు ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది. వర్షం తగ్గాక మేము వెళ్ళామనమాట. కరీంనగర్‌లో నేను ఫస్ట్ టైం టెంపుల్స్‌కి వెళ్ళడం. ఇప్పటివరకు వెళ్ళలేదు. వేములవాడకే వెళ్ళేదాన్ని టెంపుల్ వెళ్ళాలి అనుకుంటే. ఎందుకంటే దగ్గర కాబట్టి. ఎన్ని టెంపుల్స్ వెళ్ళామంటే ఒక 4, 5 టెంపుల్స్ వెళ్ళాం. అన్నీ క్లోజ్డే ఉన్నాయి. లాస్ట్‌కి సాయిబాబా టెంపుల్ ఓపెన్ ఉందన్నమాట. అక్కడికెళ్ళాము. చాలా అనిపిచ్చింది. పెద్దగుంది గుడి విశాలంగా. అండ్ వర్షం పడి ఆగింది గదా! అంటే మనకు వెదర్ గూడా చాలా మంచిగుందన్నమాట. అండ్ అక్కడ మొక్కుకొని, కొబ్బరికాయ కొట్టుకొని ఓన్లీ సాయిబాబా గుడే గాకుండా పక్కన శివాలయం గూడా ఉంది అక్కడ. సో, శివాలయంకి గూడా ఎళ్ళాము. శివాలయం గూడా చాలా బావుంది. చెప్పాలంటే చాలా నార్త్ సైడ్ టెంపుల్ లాగా ఉంది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది నార్త్ సైడ్ అండ్ మహారాష్ట్రలో కాబట్టి అక్కడ టెంపుల్స్‌లో వెళ్ళాను గాబట్టి ఈ టెంపుల్స్ గూడా నాకు చాలా అక్కడ టెంపుల్స్ ఎట్లా ఉంటాయో అలాగే అనిపిచ్చిందనమాట. అండ్ మా ధరణికి చెప్పాలంటే దేవుళ్ళంటే కొంచెం పిచ్చెక్కువ. అంటే బాగా భక్తి అనుకోవాలా, ఇష్టం అనుకోవాలా తెలీదు గానీ, ఈ ఎక్కువ 'హనుమాన్' మూవీ చూసిన కాడ నుంచయితే ఇంకా ఎక్కువనమాట. ఎక్కడికెళ్ళినా ఏ టెంపుల్ కనబడినా మొక్కడం గానీ, ఒకవేళ ఎక్కడన్నా ఫోటో పడినా, బ్యానర్స్ అవుపడినా జేజ, జేజ అని చూపిస్తూ ఉంటాడు. ఆహ్ అండ్ వెళ్ళే దారిలో మేము మన క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొని వెళ్ళామనమాట. ఎందుకంటే కేక్ పైన ఏదో ఒక గార్నిషింగ్ లాగా పెడదామని చాక్లెట్‌ని కరిగిచ్చేసి దానిపైన పెట్టేసాను. సో, వచ్చాక మేము కేక్ కట్ చేసాము. కేక్ కటింగ్ అయిపోయాక మేము బయటికే డిన్నర్ చేసుకొనొచ్చామనమాట. అండ్ నేను పెట్టుకున్న నెక్లెస్ వచ్చేసి మీషోలో తీసుకుందనమాట. 200 బిలోనే ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఎళ్లి కొనుక్కోండి. అండ్ ఇదండి మా బ్లాగ్ 4థ్ యానివర్సరీ బ్లాగ్. ఇది నేను కేక్ సెపరేట్ చెప్పాలంటే అసలు కేక్ ప్రొసీజర్ కోసం తీయాలి అనుకున్నాను గానీ, అలాగే కంటిన్యూ చేశాను. సో, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.